హలో ఎవ్రీవన్. ఇవాళ వీడియోలో మనం పెయిడ్ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్ యొక్క టాప్ వెబ్సైట్స్ అయితే చూడబోతున్నాం. డెఫినెట్గా ఈ వీడియో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, అదేవిధంగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి జాబ్ స్విచ్చింగ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకందరికీ డెఫినెట్గా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అందుకోసం అంటే అట్ ద ఎండింగ్ ఆఫ్ ద వీడియోలో కొన్ని ప్రికాషన్స్ అయితే ఇచ్చున్నాను. సో ఆ ప్రికాషన్స్ ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. సో యూఆర్ఎల్ ఫస్ట్ పోర్టల్ ఏంటంటే లింక్డ్ఇన్. సో ఈ లింక్డ్ఇన్ మన అందరికీ తెలిసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సోషల్ మీడియా అప్లికేషన్ గైస్. సో ఇందులో మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేది టాప్ ఎంఎన్సీస్ నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో డైరెక్ట్గా మనం లింక్డ్ఇన్ లాగిన్ అయిన తర్వాత మనకి సెర్చ్ ఆప్షన్లో మన యొక్క జాబ్ రోల్, మనం ఏదైతే జాబ్ రోల్కి ట్రై చేస్తున్నామో ఆ జాబ్ రోల్ నేమ్ ఇచ్చి మనం సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆల్ ఆప్షన్స్ ఉంటుంది బై డిఫాల్ట్గా. దాంట్లో నుంచి జాబ్స్ చూస్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే జాబ్ అలర్ట్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అన్నట్టు ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూసారంటే రియాక్ట్ చేసి అప్లికేషన్ డెవలపర్ ఫ్రమ్ అక్సెంచర్ అన్నట్టు. ఓకే, సో అదేవిధంగా మనకి మల్టిపుల్ కంపెనీస్ నుంచి మల్టిపుల్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయి ఉంటుంది. దాన్ని మనం చెక్అవుట్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. సో దాని గురించి మాట్లాడడానికంటే ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ ఉన్నది. ఈ ఫిల్టర్స్ గురించి ఫాస్ట్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఈ ఫిల్టర్స్ అనేది ప్రీటీ మచ్ కామన్ ఫర్ ఆల్ ద వెబ్సైట్స్ దట్ వీ గోన్ టు సీ రైట్ నౌ. మనం చూడబోయే అన్ని వెబ్సైట్స్కి కామన్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో డేట్ పోస్టెడ్ అంటే రీసెంట్గా పోస్ట్ చేస్తుందా, లేదంటే పాస్ట్ మంత్ లేదా పాస్ట్ వీక్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్స్ కావాలా, వాటికి సంబంధించిన ఫిల్టరే ఇది అన్నట్టు. ఓకే, అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఇందులో ఇంటర్న్షిప్స్ అండ్ ఎంట్రీ లెవెల్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ బిగినర్స్ గైస్. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అన్నట్టు. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ జనరల్ అన్నట్టు. ఓకే, ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. అండ్ ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ యొక్క కంపెనీస్ బేస్ చేసుకొని మనం ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. దానికోసం ఈ ఆప్షన్. అండ్ జాబ్ టైప్ లైక్ పర్మనెంటా, పార్ట్ టైమా, అండ్ దెన్ కాంట్రాక్ట్ బేస్డా, ఇంటర్న్షిప్ అవన్నీ కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అండ్ రిమోట్లో వర్క్ చేయాలనుకున్నారా, లేదంటే ఆన్ సైట్లోనా హైబ్రిడ్ మోడ్లో వర్క్ చేయాలనుకుంటున్నారనుకుంటే సో యూ కెన్ చూస్ దిస్ ఫిల్టర్ ఆప్షన్ అన్నట్టు. ఓకే, అండ్ ఈజీ అప్లై అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ అక్సెంచర్ ఏదైతే ఉందో అప్లై అనేది క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మనకి అక్సెంచర్ యొక్క కెరీర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో మనం అప్లై చేసి అలా ఉంటుంది అన్నట్టు. బట్ ఈజీ అప్లై అనేది క్లిక్ చేసి అప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడే మనకి డైరెక్ట్గా 1 or 2 స్టెప్స్లోనే అప్లై చేసేవచ్చు అన్నట్టు. అంటే సేమ్ లింక్డ్ఇన్ పోర్టల్లోనే ఉండి మనం ఇంకొక యూనో ఇంకొక ఆర్గనైజేషన్ పోర్టల్లో పోయి అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ ఈజీ అప్లై ఆప్షన్ ఉంటే మాత్రమే, ఇప్పుడు ఇక్కడ ఈజీ అప్లై ఆప్షన్ లేదు కాబట్టి మనం దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డెఫినెట్గా కొత్తగా ఒక వెబ్ పేజ్కి వెళ్తుంది బిలాంగింగ్ టు దిస్ ఆర్గనైజేషన్ కెరీర్ పోర్టల్. అందులో మనం అప్లై చేసి అలా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, అండ్ ఆల్ ఫిల్టర్ ఇస్ సేమ్ లైక్ మనం ఇక్కడ ఏది ఫిల్టర్స్ చూస్తామో ఆ ఫిల్టర్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో కమింగ్ టు యూనో నోటిఫికేషన్. సో మనం ఓపెన్ చేసే ప్రతి నోటిఫికేషన్స్లోనూ వీల్ హ్యావ్ సమ్ జనరల్ డీటెయిల్స్. ఆ జనరల్ డీటెయిల్స్ ఏంటంటే ఆ కంపెనీ గురించి కొంచెం డీటెయిల్స్ ఉంటుంది. ఎవరైతే కంపెనీస్ అప్లై చేసిన దానికంటే ముందు ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ రివ్యూ చేసిన తర్వాత నేను అప్లై చేస్తాను అనుకుంటారు, వాళ్ళు ఆ కంపెనీ గురించి పోర్ట్ఫోలియో గురించి డైరెక్ట్గా ఇక్కడ రీడౌట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మన ప్రతి దాంట్లోనూ కామన్గా ఉండే స్టఫ్ ఏంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిక్వైర్మెంట్ అనేది ఇచ్చేసి ఉంటారు. ఒకవేళ మనకి ఆ జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మ్యాచ్ అయితే దెన్ వీ కెన్ డైరెక్ట్లీ గో అండ్ అప్లై గైస్. ఓకేనా, అప్లై అనే బటన్ యూస్ చేసి అప్లై చేసేవచ్చు అన్నట్టు. ఇక్కడ చూసారంటే వాట్ విల్ బి ద రోల్స్ ఆఫ్ ద డెవలపర్. మనం జాయిన్ అయిన తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయితే దిస్ విల్ బి అవర్ రోల్స్. ఓకే, దిస్ విల్ బి అవర్ రెస్పాన్సిబిలిటీస్. సారీ గైస్, ఇందాక మార్చి చెప్పుంటే. అండ్ దెన్ ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు రిక్వైర్మెంట్స్. ఓకేనా, సో మనం ఈ జాబ్కి అప్లై చేస్తున్నామంటే దీస్ ఆర్ ద థింగ్స్ వీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఓకే, ఒకవేళ వీటిలన్నింటిలో మనం స్ట్రాంగ్ అయ్యింది, మన యొక్క స్కిల్స్ ఈ యొక్క అప్లికేషన్తో మ్యాచ్ అవుతుంది అనుకుంటే యూ క్యాన్ డైరెక్ట్లీ అప్లై ఫర్ ఇట్ అన్నట్టు. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ పోర్టల్ గైస్, లింక్డ్ఇన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నౌకరీ. సో ఈ నౌకరీ అనేది ఐటీ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి, నాట్ ఎవ్రీ వన్, 90% ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ జాబ్ సర్చింగ్ పోర్టల్ అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ చూసారంటే సేమ్ వే మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వాలి గైస్ రిజిస్టర్ అయ్యేటప్పుడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడే మీకు రెగ్యులర్గా కాల్స్ వస్తుంది అన్నట్టు జాబ్ కోసం. ఓకే, అండ్ ఇక్కడ చూసారంటే నేను స్కిల్స్లో రియాక్ట్ చేసి ఇచ్చాను, ఎక్స్పీరియన్స్ 6 years ఇచ్చాను, అండ్ ఇన్ జనరల్గా ఏదైతే లొకేషన్ ఆ లొకేషన్ ఇచ్చాను అన్నట్టు ఫర్
చెక్అవుట్ నోటిఫికేషన్స్. సో ఆ లొకేషన్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, సో దానికి మీరు అప్లై చేయాలనుకుంటే జస్ట్ ఓపెన్ చేసుకోండి. అంటే మనం ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ చూడాలి కదా, అంటే జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ. సో అవన్నీ చూసి ఒకవేళ జాబ్ డిస్క్రిప్షన్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ మీ ప్రొఫైల్తో మ్యాచ్ అవుతుంది అనిపిస్తే దెన్ యూ క్యాన్ కమ్ అండ్ అప్లై ఫర్ ఇట్. ఓకేనా, జస్ట్ అప్లై చేసిన వెంటనే అప్లై అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసినప్పుడే మీ డీటెయిల్స్, మీ రెజ్యూమే ఇవన్నీ కూడా అప్లై చేసి ఉంటారు అన్నట్టు. ఓకే, అండ్ ఇక్కడ అడిషనల్ ఫిల్టర్స్ అన్నీ ఉంటుంది, మనం ఇందాక చూసిన సేమ్ ఫిల్టర్స్. సో శాలరీ ఎక్స్పెక్టేషన్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎడ్యుకేషన్స్, అండ్ దెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేసుకొని ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమా లేదంటే ద సేమ్ రిమోట్లో వర్క్ చేయాలనుకుంటున్నారా, అండ్ దెన్ పర్మనెంట్ జాబ్, ఐ మీన్ హైబ్రిడ్ మోడా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసుకొని వీ కెన్ అప్లై ఫర్ ఇట్ అన్నట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఇన్స్టా హైర్. ఈ ఇన్స్టా హైర్ అనేది వచ్చి ఇట్స్ మేజర్లీ మెంట్ ఫర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే ఇన్స్టా హైర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో లైక్ అమెజాన్, గూగుల్, జోహో, యూబర్, సో ఇటువంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్ని కూడా నోటిఫికేషన్స్ వదులుతూ ఉంటారు. సో ఇందులో కూడా సేమ్ వే, లైక్ మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చి రిజిస్టర్ అయిన తర్వాత విల్ హ్యావ్ లైక్ అన్ సర్చ్ స్టఫ్. అందులో మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మన జాబ్ టైటిల్, స్కిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీ కెన్ ఫిల్టర్ అవుట్. సో ఇక్కడ చూసారంటే నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 0 ఇచ్చాను. 0 ఎక్స్పీరియన్స్ కూడా చూడండి ఎన్ని జాబ్స్ ఉన్నాయో. గైస్ మనకి ప్లెంటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, డోంట్ ఫర్గట్. ఇంకా కూడా ఇక్కడ పేజినేషన్ కూడా ఉంది. ఓకే, సో మనం మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తుండే యూనో అప్లికేషన్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక మనం మ్యాచ్ అయితే వీ కెన్ డైరెక్ట్లీ అప్లై ఫర్ ఇంటర్నెట్. ఓకేనా, సో ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంది కదా, సో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇట్ విల్ లోడ్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ ఇన్స్టా హైర్లో ఇంకా అడిషనల్ థింగ్స్ ఏంటంటే ఎంప్లాయీ రివ్యూస్ కూడా ఉంటుంది అన్నట్టు. ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ యొక్క రివ్యూస్ అన్ని రేటింగ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు అన్నట్టు. సో అవన్నీ కూడా వీళ్ళు ఆథరైజ్డ్ వాళ్ళైతే దే విల్ ప్రొవైడ్ ఆల్ దోస్ రేటింగ్స్ యాజ్ వెల్ అన్నట్టు. ఓకే, అండ్ సిమిలర్ టు లింక్డ్ ఇన్ అండ్ నౌకరీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ మనకి మ్యాచ్ అయితే వీ కెన్ డైరెక్ట్లీ అప్లై ఫర్ ఇట్. ఓకేనా, ఓకే, this is how the insta hire will work. And the next portal is in indeed. Okay, I'm sorry. సో ఇండీడ్లో ఏంటంటే ద సేమ్ వే, లైక్ మనం జనరల్గా రిజిస్టర్ అయ్యేటప్పుడు మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి రిజిస్టర్ అయిన తర్వాత వీ కెన్ కమ్ అండ్ సర్చ్ ఫర్ ద స్పెసిఫిక్ రోల్ అండ్ ద స్పెసిఫిక్ లొకేషన్ ఆన్ ద ఆల్ అదర్ ఫిల్టర్ ఆప్షన్స్. ఫిల్టర్ ఆప్షన్స్ యూస్ చేసుకొని మనం మన యొక్క జాబ్ సెర్చ్ చేసిన వెంటనే విల్ గెట్ లాట్ ఆఫ్ నోటిఫికేషన్స్. ఆ నోటిఫికేషన్స్ నుంచి ఒక్కొక్క నోటిఫికేషన్స్ ఓపెన్ చేసుకొని యూ కెన్ చెక్అవుట్ ఫర్ జాబ్ డీటెయిల్స్, శాలరీ ప్యాకేజ్, అండ్ ఇవన్నిటిని మనకి ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కనెక్ట్ మనకి ఫైన్ అనిపిస్తే యూ కెన్ క్లిక్ ఆన్ అప్లై నౌ యూస్ చేసి అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అండ్ ఇండీడ్ కూడా ఇట్ ఈస్ అ మోస్ట్ పాపులర్ వెబ్సైట్ గైస్. ఓకేనా, మనందరికీ తెలిసే ఉంటుంది. అండ్ దెన్ షైన్. ఈ షైన్లో ఏంటంటే ప్రోడక్ట్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళందరూ కూడా లైక్ దర్ ఇస్ నో స్పెసిఫిక్ మెంట్ ఫర్ సర్వీస్ ఓన్లీ ఆర్ ప్రోడక్ట్ ఓన్లీ. ఇన్ జనరల్గా అన్ని కంపెనీస్ వాళ్ళు నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. సో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీ సివి అండ్ రెజ్యూమే అప్లోడ్ చేసి లాగిన్ అయిన వెంటనే ఏమవుతుందంటే వీ కెన్ సర్చ్ ఫర్ ద స్పెసిఫిక్ స్కిల్స్ అన్నట్టు. ఓకేనా, సో ఒకవేళ ఆ స్కిల్స్లో ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అయితే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉంటారంట. ఈ నోటిఫికేషన్స్ అనేది ఇట్స్ లైక్ అన్ వెరీ బిగ్ డీల్ గాయస్. ఓకేనా, ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళు స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు కదా, వాళ్ళకి ఈ నోటీస్ పీరియడ్ అనేది చాలా పెద్ద తలకాయ నొప్పి అన్నట్టు. సో ఎవరైతే స్విచ్చింగ్కి ట్రై చేయాలంటారో వాళ్ళకి అర్థమవుతుంది అది. సో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని జనరల్గా ప్రొవైడ్ చేసి ఉంటారు అండ్ వీ కెన్ అప్లై ఫర్ ఇట్ ఒకవేళ మనకి ఇవన్నీ మన ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యేటుంటే. ఓకేనా, సో దట్స్ హౌ ద shine.com will work. And the next most important thing is Zono by Monster. సో సేమ్ వే మనకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ వాట్ షైన్ హ్యావ్, ఇందులో ఒక అడిషనల్ ఫీచర్ కూడా ఉంది, అదేంటంటే ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్స్ కూడా మనం ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేసుకొని వీ కెన్ అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, జాబ్ ఒకవేళ ఫిల్టర్ అయిన తర్వాత వీ కెన్ చెక్అవుట్ ద జాబ్ డీటెయిల్స్. ఒకవేళ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు మ్యాచ్ అయ్యి శాలరీస్ అన్ని మనకు పర్ఫెక్ట్గా ఉంటే వీ కెన్ అప్లై నవ్ అన్నట్టు. ఓకే, and then next important thing is okay, Intenshala. I'm sorry. So Intenshala ఏంటంటే it is majorly meant for
ఇంటర్న్షిప్స్ కోసమే ఎక్కువగా దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. సర్టిఫికేషన్స్ అండ్ ట్రైనింగ్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఇంటర్న్షాలలో. సో మీరు ఫ్రెషర్స్గా ఉన్నారు, నాకు యూనో ఐ జస్ట్ వాంటెడ్ టు వర్క్ ఆన్ ఇంటర్న్షిప్ లైక్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ కానీ ఫ్రీ ఇంటర్న్షిప్స్ కానీ ట్రై చేయాలనుకుంటే మీరు ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ట్రై చేయండి గైస్. డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పటి వరకు చూసింది అన్నీ కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్సైడ్ ఇండియా గైస్. ఇండియా లోపల ఉండే పోర్టల్స్ ఇవన్నీ. ఓకేనా? ఇండియా లోపల రిలీజ్ అయ్యే జాబ్ నోటిఫికేషన్స్లో సంబంధించిన పోర్టల్స్. బట్ వాట్ ఐ హ్యావ్ టు ఫైండ్ అ జాబ్ ఇన్ లైక్ యూఎస్ అబ్రాడ్లో కూడా నేను జాబ్ నోటిఫికేషన్స్కి అప్లై చేయాలనుకుంటే దెన్ యూ కెన్ యూజ్ లైక్ ఏంజల్ లిస్ట్. ఓకేనా? సో ఈ ఏంజల్ లిస్ట్ ఏంటంటే లైక్ న్యూయార్క్, యుఎస్ఏ, శాన్ ఫ్రాన్సిస్కో ఇటువంటి టాప్ యుఎస్ లొకేషన్స్ అన్నిటి కూడా ఐ మీన్ అబ్రాడ్స్ కూడా మీరు అప్లై చేయాలనుకుంటే జాబ్స్కి యూ కెన్ అప్లై. ఇక్కడ చూసారంటే జాబ్ లొకేషన్, జాబ్ లొకేషన్స్ అన్ని చూస్ చేసుకొని యూ కెన్ స్టిల్ అప్లై ఫర్ ఇట్. ఓకేనా? సో సేమ్ వే మనకి ఏదైతే జాబ్ రోల్ నచ్చిందో వాడికి రోల్స్ అండ్ రెస్పాన్సిబుల్ మీట్ అయితే యూ కెన్ అప్లై ఫర్ ఇట్ అన్నట్టు. ఓకే. సో ఐ థింక్ వీ సీన్ ఆల్మోస్ట్ 8 డిఫరెంట్ పోర్టల్స్ గైస్. ఇవన్నీ కూడా మోస్ట్ పాపులర్ జాబ్ నోటిఫికేషన్స్ పోర్టల్సే గైస్. మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే యూ కెన్ స్టిల్ ట్రై. ఓకే. ట్రై చేయాలనుకుంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన రెజ్యూమే చాలా స్ట్రాంగ్గా ఉండాలి గైస్. అప్పుడే మన రెజ్యూమే చూసిన వెంటనే ఇఫ్ దట్ ఈస్ రియలీ గుడ్ డెఫినెట్గా మనకి కాల్స్ వస్తాయి, రెగ్యులర్గా కాల్స్ వస్తూ ఉంటాయి. సో మేము సో అండ్ సో పోర్టల్ నుంచి కాల్ చేస్తున్నాము, సో అండ్ సో కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము. సో డూ యూ హ్యావ్ డూ ఇంట్రెస్ట్ ఇన్ జాబ్ చేంజ్ ఆర్ డూ ఇంట్రెస్ట్ ఇన్ జాబ్ జాయినింగ్స్ అనేసి మనకి రెగ్యులర్గా కాల్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో అంటిల్ అన్లెస్ అవర్ రెజ్యూమే ఈస్ నాట్ స్ట్రాంగ్ వీ వోంట్ గెట్ ఎనీ కాల్స్ అన్నట్టు. సో ఈ రెజ్యూమే గురించి చెప్పాలంటే నేను రీసెంట్ డేస్లో ఒక నోటిఫికేషన్ అయితే చూసాను గైస్. నాట్ అ నోటిఫికేషన్, ఇట్స్ అన్ మీమ్ గైస్. ఆ మీమ్ నేను మళ్ళీ ఇంకోసారి ఎత్తుకాను మీకు ఒకసారి చూపించుదాం అనేసి, బట్ ఐ డెంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్. ఓకేనా? బట్ ఆ మీమ్ లానే నేను ఇంకొక ఇమేజ్ డిజైన్ చేశాను. డెఫినెట్గా మీకు ఆ ఇమేజ్ చూసిన వెంటనే మనం రెజ్యూమే ఎలా బిల్డ్ చేయాలి, మన రెజ్యూమే యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండాలంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే. సో లెట్ మీ షో దట్ మీమ్. ఓకే. సో దిస్ ఇస్ ద మీమ్ గైస్. ఓకే. ఇన్ జనరల్గా ఏంటంటే మనం ఒక ప్రాజెక్ట్లో మనం వర్క్ చేసిందని చాలా చిన్నదిగా ఉండొచ్చు, బట్ మన రెజ్యూమ్లో దాన్ని పెద్దగా మెన్షన్ చేస్తేనే విల్ గెట్ షార్ట్ లిస్టెడ్. సో మన షార్ట్ లిస్ట్ అయితేనే కదా మనం అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కన్నా మూవ్ అవ్వగలం. షార్ట్ లిస్ట్ అవ్వకపోతే దెన్ అంటిల్ అన్లెస్ మన ఆపర్చునిటీ రాకపోతే దెన్ హౌ కెన్ విల్ గెట్ హైయర్. కాబట్టి మీరు రెజ్యూమ్స్లో మెన్షన్ చేసేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా మెన్షన్ చేయండి. ఓకే. సో యా, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఐ జస్ట్ వాంట్ టు గివ్ some precautions while applying for the job roles in any portal guys. Okay na? So these are all things we should be very careful guys. Okay na? So మనం ఫస్ట్ ఒక జాబ్ రోల్కి అప్లై చేస్తున్నామంటే మనం వీ షుడ్ బి వెరీ క్లియర్ అటువంటి ఒక కంపెనీ ఉందని మనకు తెలిసి ఉండాలి. అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ ఫర్దర్లీ ప్రొసీడ్ టు అప్లై ఫర్ ఎనీ జాబ్ అన్నట్టు. ఓకేనా? సో వెరిఫై చేయండి కంపెనీ ఉందా, కంపెనీలో ఎటువంటి ఒక రోల్స్ ఉన్నాయని చూడండి, దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఇట్ అన్నట్టు. సో ఒకవేళ మనం సెలెక్ట్ అయినా లేదంటే సెలెక్ట్ అయ్యేదానికంటే ముందు కొన్ని డాక్యుమెంట్స్ అడిగితే జస్ట్ రిమెంబర్ లైక్ మీరు ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్ దట్ షుడ్ బి రిలవెంట్ టు యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ సర్టిఫికేషన్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్, నాట్ సంథింగ్ ఇర్రిలవెంట్ డాక్యుమెంట్. ఒకవేళ ఇర్రిలవెంట్ డాక్యుమెంట్ అడిగినా కానీ యూ కెన్ ఆస్క్ దెమ్ లైక్ వై యూ నీడ్ దిస్ డాక్యుమెంట్, పొలైట్గా అడగండి, తప్పలేదు. ఓకేనా? అండ్ దెన్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ స్పామ్ మెయిల్స్. నేను ఇందాక ఏదైతే చెప్పానో 8 డిఫరెంట్ పోర్టల్స్, ఆ పోర్టల్స్లో మీరు ఇన్ జనరల్గా రిజిస్టర్ చేసుకుంటేనే ఐ థింక్ యూ విల్ గెట్ అరౌండ్ 10 to 20 డిఫరెంట్ మెయిల్స్ నోటిఫికేషన్స్ అనేది వస్తూనే ఉంటాయి ఇన్ జనరల్గా జాబ్స్ ఏదైనా రిలీజ్ చేస్తే. కాబట్టి అన్ని మెయిల్స్లోనూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందులో స్పామ్ మెయిల్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే. అండ్ డోంట్ పే మనీ ఫర్ ఎనీ కాస్ట్ గైస్. సో జాబ్ ఆఫర్ చేసే వాళ్ళు డెఫినెట్గా దే వోంట్ ఆస్క్ ఫర్ ద మనీ. ఓకే. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. అట్ ద సేమ్ టైం డోంట్ ట్రస్ట్ ఎనీథింగ్ బ్లైండ్లీ. సో వాళ్ళు జాబ్ ఆఫర్ ఇస్తున్నారు కదా, మనం ఇదే కదా డీటెయిల్స్ అడిగారు, దాంట్లో ఇస్తే ఏమవుతుంది, ఆ విధంగా బ్లైండ్గా ఉండకండి. సో మనకి తెలుసును ఆబ్వియస్లీ మనకి జాబ్ లేనప్పుడు యూనో అటువంటి టైం ఇప్పుడు జాబ్ ఇస్తున్నారంటే అది మనం గొప్పగా ఫీల్ అయ్యి వాళ్ళు అడిగిన దానికన్నిటికీ ఎస్ 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 అని సమాధానం చెప్పేస్తాం. ఈవెన్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ క్యాన్ డూ. ఓకేనా? వై వీ డూ దట్ మీన్స్ వీ నీడ్ ద జాబ్, మనకి జాబ్ కావాలి కాబట్టి వీ విల్ సే లైక్ అన్నిటికీ ఎస్ 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 అంటాం. బట్ వెన్ యూ డూయింగ్ దట్ జస్ట్ బి
సమ్‌హౌ వెరీ కేర్‌ఫుల్ ఓకేనా. సో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అన్నిటికి బ్లైండ్‌గా ఉండకండి ఓకేనా. దట్స్ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్. సో సారీ గైస్, కొంచెం డిలే అయితే అయ్యింది రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం. సో నెక్స్ట్ టైం నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో యా, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే, లేదంటే ఎవరన్నా జాబ్ ట్రై చేయాలనుకుంటున్నారు, లేదంటే ఇంకే కంపెనీస్ కన్నా మూవ్ అవ్వాలనుకుంటున్నారు, ఫ్రెషర్స్గా ఉన్నారు, వాళ్ళు జాబ్ ట్రై చేస్తున్నారు అనుకుంటే దయచేసి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి గైస్. ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు ఓకేనా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.